నిన్న సాక్షి కేఎస్ఆర్ లైవ్ షోలో అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని చెప్పేసి ఒక అనలిస్ట్ చెప్పడం జరిగింది. ఒక అమరావతి ప్రాంత మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ మాటలు ఎట్లా తీసుకుపోతున్నారు? ఎలా తీసుకుంటున్నామంటే ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడిన ఏ రాష్ట్రంలోనైనా మన భారతదేశంలో మరీ ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడితే వాళ్ళకి భూ సమాధులు తప్ప వాళ్ళకి ఏం మిగలదు. కానీ సీతను తీసుకెళ్ళిన రావణ బ్రహ్మ ఏమయ్యాడు? నిలువున చచ్చాడు. అవమానించిన ద్రౌపదిని ఏమయ్యాడు? దుర్యోధనుడు సర్వనాశనమయ్యి జలాచంద్రుడిలాగా మిగిలిపోయాడు. ఇలాంటి చరిత్ర ఇని కూడా ఇంకా ఈ భారతదేశం గడ్డ మీద ఒక స్త్రీకి ఎంత గౌరవిస్తారో, ఒక గోమాతకి ఎంత గౌరవిస్తారో ఆ గౌరవింపు అనేది తెలియకుండా నీచమైన దూషణలు ఇంతకుముందు మేము ధర్నాలు చేసేటప్పుడు కూడా ఇలానే దూషించారు. కానీ వాటిని అన్నిటినీ ఎదుర్కొని మేము రోడ్డెక్కి ఇప్పుడు మా ఒక్క సమస్య కాదు ఇది. ఇప్పుడు వాళ్ళు మా అమరావతి రైతుల్ని అమరావతి మహిళనే అన్నారని మేము ఫీల్ అవట్లా. ఇది ఒక్కళ్ళకి ఇది తప్పు అంటే ఇది రాష్ట్రానికే ఇది పెద్ద అవమానకరమైన మాట. జనాలందరూ కూడా ఒక్కసారి గమనించాలి. ఏమని మహిళలంటే వాళ్ళే కాదు, ఆంధ్రప్రదేశ్లో మహిళలంటే జనాలందరూ కూడా మహిళలే. వాళ్ళ ఇంట్లో మేము ఇన్ని రోజులు ఉద్యమం చేసిన వాళ్ళ భార్యని కానీ వాళ్ళ చెల్లిని కానీ విమర్శించిన వాళ్ళం కాదు మేము అని మేము గట్టిగా చెప్పగలం. కానీ మా పోరాటమే మేము పోరాడాము కానీ ఇతరుల మీద బురద చిమ్మలేదు. అది ఒకటి గుర్తుపెట్టుకొని సాక్షి ఛానల్ అనేది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మీకు భవిష్యత్తు కూడా లేదు. ఇక అసలు 11 సీట్లకు మీకు దించినా కానీ సిగ్గు శరం ఎరగకుండా అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతున్నారు కనుక ఇక క్షమించేది లేదు. మేము అలిసిపోయి ఉన్నాము. కళ్ళల్లో నీళ్లు కూడా ఇనికిపోయినాయి. 5 సంవత్సరాలు తిన్నామో తినలేదో రోడ్డెక్కింది దేనికి ఎక్కాం? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మొత్తం కూడా మనకి రాజధాని లేదని మేము ఎక్కామే కానీ ఇవాళ ఇట్లాంటి రోత మాటలు పట్టడానికి మేము ఎక్కలేదు. ఇవి ఒకటే చెప్తున్నామయ్యా, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మాకు సూదుల్లాగా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. ఒక నీ తక్కువ కొడుకు ధర్నాలు అప్పుడే అడిగాడు. పొద్దుకొచ్చి అమరావతి రైతులు ఒరిగడ్డు హాముల చోటికి కొడుకు ఎక్కడుండి చూశాడయ్యా? ఒకళ్ళనంటే అది అందరికీ తగిలొచ్చిందిగా. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇనిగిపోయినాయి అమ్మ. ఇప్పుడు కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నా వినలేకపోతున్నాం. ఇంకొక అమరావతి ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు, అలానే నెక్స్ట్ ఇది హెచ్ఐవి కూడా ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారమ్మ. ఆ కరోనా అనేదమ్మా మాకు మేము ధర్నాల్లో ఉన్నంత సేపు కూడా ఈ పక్కన ఊర్లు కూడా ముక్కాములని అటని ఇటని వేరే ఊర్లు కూడా ఇంటికి 2 చచ్చిపోయారని చెప్పటం మేము విన్నాం. కానీ తుళ్ళూరులో కనీసం శిఖరంలో ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకు కూడా రాలేదు కరోనా. మేము ఒక్కళ్ళని చెక్కు చెదరల. పంచభూతాలు కూడా అమరావతికి మాకు కాపాడుతున్నాయి. ఇటు ఈ దేవుడు, అటు కనకదుర్గమ్మ కానీ, ఇటు మనకి అమరలింగేశ్వర స్వామి కానీ, లేకపోతే కాకాంలో ఉన్న మాకు ఈ దేవుళ్ళన్నీ కూడా మమ్మల్ని కాపాడినాయి. 5 పంచభూతాలు కూడా మాకు ఏది రాకుండా చూసుకున్నాయి. కానీ తుళ్ళూరులో కరోనా వచ్చి ఏ ఊళ్ళల్లో చచ్చిపోయినా కానీ తుళ్ళూరులో చచ్చిపోవాలి. సిగ్గు శరం అనేది ఆ సాక్షికి ఉంటే ఒక్కసారి వచ్చి చూసుకోమనండి. పదే పదే అమరావతి పైన ఎట్లాంటి ప్రచారం జరుగుతుంది? మేము అసలు రోడ్డెక్కి ఎదుర్కొంటున్నామనే ఒక కక్ష అన్నమాట. చంద్రబాబు కూడా ఒక అమరావతినే ఉద్ధరిస్తున్నాడంటే మేము తీసుకుంది 25 సెంట్లను 75 సెంట్లు ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ప్రభుత్వంలో జనమంతా ఆంధ్రప్రదేశ్లో జనమంతా ఉన్నారుగా, వాళ్ళకు ఉపయోగపడిద్దనే ఇచ్చింది. ఈ చిన్న వాళ్ళకి ఏం డిమాండ్ చేస్తారు? భారతిరెడ్డి గారికి కావచ్చు, లేదంటే కేఎస్ఆర్ గారికి కావచ్చు. రెడ్డి గారికి ఒకటే చెప్తున్నానయ్యా, ఒక కొడుకు తప్పు చేస్తుంటే తల్లి ఖండించింది. కానీ ఒక భర్త తప్పు చేస్తుంటే భార్య ఇది తప్పు అని చెప్పింది. కానీ అవి మొత్తం కూడా గంగిరెద్దులు బ్యాచి, ఆ గంగిరెద్దుల బ్యాచీలో ఏం చేస్తారంటే రాత్రి అంతా చెప్పుకుంటారు, నేను ఆ ఊరు పోయి అడుక్కుంటా, ఈ ఊరు పోయి తెల్లారు లెగరు, వాళ్ళు ఆడే పడుకొని ఉంటారు. అంతకన్నా వాళ్ళని గురించి మాట్లాడుకుంటానికి కూడా మా నోరు కూడా చెడిపోయింది. జై అమరావతి. వరలక్ష్మి గారు, అమరావతి ప్రాంతం అనేది దేవతల రాజధాని కాదు, అమరావతి ప్రాంతం వేశ్యల రాజధాని. ఇక్కడ చాలామంది సెక్స్ వర్కర్లు ఉన్నారు, సెక్స్ వర్కర్కి సంబంధించిన సంస్థలు నడుస్తున్నాయి ఇక్కడ. అలానే అత్యధిక హెచ్ఐవి పేషెంట్లు ఉన్న ప్రాంతం కూడా అమరావతి అని చెప్పేసి అయితే సాక్షి ఛానల్లో మాట్లాడడం జరిగింది. ఒక అమరావతి ప్రాంత మహిళగా ఏం చెప్తారండి?
మేమైతే అమరావతి మహిళలు నిజంగా అండి ఆ వేశ్యలు ఆ సెక్స్ వర్కర్లు అంటేనే మాకు చాలా మనోవేదన, ఆ మనోభావాలు కూడా దెబ్బతింటాం కదా, వేదనగానే ఉంది నిజంగా. ఇలాంటి వాడు నిన్న కేఎస్ఆర్ గారు లైవ్ షో సాక్షిలో అది వాడు ఎప్పుడైనా వాడు చూసుకున్నాడేమో అద్దంలో, వాడు ఒరిజినల్గా చూస్తేనంటే ఎయిడ్స్ పేషెంట్ వాడికన్నా బాగుంటాడు, ఎయిడ్స్ పేషెంట్ వాడికన్నా చాలా బాగుంటాడు, అలాగుంటాడు వాడు ఎయిడ్స్ పేషెంట్. అందుకే వాడికి ఎయిడ్స్ గురించి వాడికి ఇక్కడ ఉండాలని టైమ్ ఆఫ్ ఇండియా చెప్పిందని చూస్తున్నాడు. ఎందుకంటే వాడు ఎయిడ్స్కి మందులు ఆడుకుంటున్నాడు ఆల్రెడీ. కేఎస్ఆర్ ఎయిడ్స్కి మందులు ఆడుకుంటున్నాడు, వాడు సేమ్ ఎయిడ్స్ పేషెంట్ లాగే ఉంటాడు. వాడు ఎదురు కూర్చున్నాడు ఎప్పుడు పొద్దుగూకులు సెక్స్ వర్కర్ల దగ్గరికి వెళ్ళి వేసేల దగ్గరికి, వాడు ఇంట్లో వాడి పెళ్ళాం మరి ఆ పనులు చేయటం లేదేమో మేము అనకూడదు ఆడవాళ్ళం. వీడు కూడా బజార్లో ఎమ్మడి తిరిగి ఇదే పని చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు వాళ్ళని ఎక్కడ కుదరలే ఇలా మాట్లాడుకోవటానికి. ఛానల్ అయితే ఒకడు యశం జిమ్మినట్టు ఉంటుంది అమరావతి మీద, మహిళల మీద. మనం ఇట్లా మాట్లాడదామని చెరోటి మాట్లాడుకున్నారు. వీళ్ళకి ఒకటే చెబుతున్నామండి, ఏ మాత్రం సిగ్గు సేరం ఉండా నీ పెళ్ళాం నీ ఇంటికి వచ్చి నీ చెప్పు తెగేదా అన్నాలి. ఈ కృష్ణరాజు అనే వాడి పెళ్ళాం ఇవాళ ఇంటికి పోతే ఈ చూసిందో చూడలేదో కానీ అమ్మ వాడిని చెప్పు తీసుకొని నువ్వు దన్నా, లేకపోతే మేమైనా దంతాం. వాడు కనపడితే ఆడవాళ్ళని తన్నేది వాడిని ఒకడిని. మరి భారతీ రెడ్డి ఉంది, గత 5 ఏళ్ళు మొగుడు పెళ్ళాం కలిసి మమ్మల్ని పిండారు జలగలు పిండినట్టు. 5 ఏళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఒక్కరోజు పలకరించలే ఈ మొగుడు పెళ్ళాం జగన్ కానీ వాళ్ళ ఆవిడ కానీ. పలకరించకపోక అమరావతి అమరావతి నీ వర్ర రవీంద్ర రెడ్డి మామే పిచ్చి కామెంట్లు పెడితే వాడి గతి ఏమైందో వాళ్ళు చూసాం మనం. వాడు ఇంటికి పోయిన వాళ్ళు లెక్క చేయలే మీ ప్రభుత్వంలో, వాడి వాళ్ళు జైల్లో పడ్డాడు. వాడు ఎంత కామెంట్లు పెట్టాడు అందరికీ తెలుసు, పిచ్చి కామెంట్లు పిచ్చి మాటలు అమరావతి మీద. పొయ్యాళ్ళే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది అనుకుంటే ఇవాళ మీరు తయారయ్యారా? జగన్మోహన్ రెడ్డి కోటే చదువుతున్నామండి, ఏ మాత్రం సిగ్గు సార్ నీకే చదువుతున్నావు జగన్ రెడ్డి, నీ ఛానల్లో చదువుతున్నావు. ఇది మీ ఆవిడదైనా నీదైనా ఇద్దరిది వేరేం కాదు. ఎందుకంటే మీ ఇద్దరు సమస్య, మీ ఇద్దరు అన్ని కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండారు కాబట్టి ఇద్దరు ఏరు కాదు. ఎండి భారతికి కూడా చదువుతున్నావు, సాక్షి ఛానల్ ఎండి భారతీ రెడ్డికి కూడా. అమ్మ నువ్వే మాత్రం ఆడదానివైనా సరే మా ఆడవాళ్ళని ఇలా అనొద్దు అని చెప్పి వాడికి చెప్పి నువ్వు క్షమాపణ చెప్పొచ్చి, కేఎస్ఆర్ కానీ ఆ కృష్ణరాజు గారు నువ్వు కానీ వచ్చి క్షమాపణ చెప్పాలి ముగ్గురు. వాడు జైల్లో కూడా వాడిని స్టేషన్ కూడా తీసుకురావాల్సిందే వాడిని. ఎందుకంటే ఆడవాళ్ళు అంటే అంత చులకని అభిప్రాయం ఉండాడరే ఎదవా. 5 ఏళ్ళు మహిళా ఉద్యమంతోనే ఇవాళ మీకు 11 సీట్లు దిగదార్చామని గుర్తుపెట్టుకోరా ఎదవా. ఏ వేసలు ఏ సెక్స్ వర్కర్లని తిట్టావో మా అమరావతి వాళ్ళని, ఆ అమరావతి దలుచుకుంటే నువ్వు 11 సీట్లు పరిమితం అయ్యావు. కాబట్టి ఆ 11 సీట్లు పరిమితం అయ్యావు అని చెప్పి ఆ యాదవని చూడమన్న మహిళలను అంత తక్కువ అంచనా వేయొద్దు. రేపు నీకు ఆయన చెప్పాడుగా 1.0 సినిమా చూపిద్దాం 2.0 అని. ఇప్పుడు నీకు రేపు నుంచి 2.0 సినిమా ఎలా ఉంటుందో మేము చూపిస్తాం సాక్షి ఛానల్ ముందు, నీ ఇంటి ముందు. నిన్ను ఏ రకంగా బదనాం చేస్తామో చూస్తా ఉండి. ఎవడో నువ్వు జర్నలిస్ట్, నిన్న అసలు జర్నలిజం యూనియన్ నుంచే జర్నలిస్ట్ యూనియన్లో నుంచి వీళ్ళిద్దరిని కూడా బ్యాన్ చేయాలండి. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళిద్దరనే కాదు, ఇట్లాంటి వాళ్ళని కూడా బ్యాన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మ సాక్షి డిబేట్లో అమరావతి దేవతల రాజధాని కాదు, అమరావతి వేశ్యలకు రాజధాని అని చెప్పేసి అయితే మాట్లాడడం జరుగుతుంది. ఒక అమరావతి ప్రాంత మహిళగా ఈ మాట విన్నాక మీ మొదటి ఫీలింగ్ ఏంటమ్మా? జయ అమరావతి బిల్డ్ అమరావతి ఆడవాళ్ళగా పుట్టటమే ఒక వేస్ట్ అనిపించింది. దేవతల రాజధాని కాదు అని చెప్పినవాడికి తల్లి లేదేమో, ఎవరికి మరి పుట్టారో తెలీదు. మేమైతే అనము, నువ్వు ఎవరికి పుట్టావో, నువ్వు ఒక ఆడకూతురికే పుట్టుంటే ఈ మాట అనవు. మరి శ్రీనివాసరావు గారు ఖండించాలి ఎమ్మటే, సార్ మీరు ఆ మాట అనమాకండి, ఇది డిబేటు సాక్షి పేపరు ఆడవాళ్ళది, ఇది మరి ఆమె భారతమ్మ గారికి తెలిస్తే తేడా వస్తుంది అని చెప్పి ఖండించేసేయాలి. కానీ భారతమ్మ గారు మరి ఏం చేస్తుంది? భారతమ్మ గారు ఆడకూతురే కదా, మరి ఆమె ఏం చేయాలి? ఛానల్ నువ్వు ఛానల్ నడిపించేటప్పుడు ఆడవాళ్ళు అంటే నువ్వు నేను ఒకటే, మనందరం పుట్టింది భగవంతుడు వరాన్ని పుట్టాం. మరి పుట్టినప్పుడు మనం ఏం చేయాలా? ఎవరికైనా ఒక ధర్మం చేయటం నేర్చుకోవాలా, ఒక మంచి మాట చెప్పటం నేర్చుకోవాలా. కానీ వేశ్యల రాజధాని దేవుళ్ళ రాజధాని కాదు అని దేవుణ్ణే కించిపరిచావు నువ్వు. మరి కించిపరిచేటప్పుడు నువ్వు ఆలోచించుకో, నీ ఇంట్లో ప్రతి వాళ్ళు ఆడవాళ్లే, ఉదయం కానించి అప్ప కానించి చెల్లెల కానించి కూతురు కానించి అమ్మ కానించి నీ భార్యతో సహా ఆడవాళ్లే. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ తెలియదండి? మన గంజాయి అమ్మే వాళ్ళని కెనాల్లో గంజాయి అమ్మే వాళ్ళని పట్టుకుంటే కొట్టారని చెప్పి తీసుకొచ్చి మరి అక్కడికి వెళ్ళి ఓదార్చి మాట్లాడావే. వీళ్ళు రాజధానిలో భూములు ఇచ్చిన వాళ్ళు ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చాం, ఒక రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చాం, బతకడం కోసం ఇచ్చాం. అన్ని రాజధానికి భూములు ఇచ్చారో లేదో మాకైతే తెలీదు. మా రాజధానికి 34,000 ఎకరాల భూమి ఇచ్చాం మేము. ముఖ్యంగా చూసుకుంటే సెక్స్ వర్కర్లు కూడా అత్యధికంగా ఉన్నారు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో. 150కి పైగా సంస్థలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అని వాడు చూశాడా? అతనికి తెలుసా అది అవన్నీ కలెక్షన్ చేసుకొని వచ్చాడా?
మరి చేసుకొని వచ్చినప్పుడు అప్పుడే మేము భూములు ఇచ్చినప్పుడు చెప్పపోయావు ఈ రాజధాని మంచిది కాదని చెప్పి. ఇవాళ మాట్లాడతాం ఏంటండి? రాజధాని వేసల రాజధాని అని చెప్పి నువ్వు అంటానికి నీ నోరు ఎలా వచ్చింది? నీకు తెలీదా? నువ్వు మాట్లాడేటప్పుడు నీకు తెలీదా? మరి ఎందుకు అంటున్నావు మమ్మల్ని? ఇది రాజధాని భూములు ఇచ్చినప్పుడు మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చాం కాబట్టి మాది దేవతల రాజధాని. ఒక రాష్ట్రం ఎంత సురక్షితంగా ఉండాలో మేము రాష్ట్రం కోసం మేము పోరుకులాడాము, రాష్ట్రాన్ని దక్కించుకున్నాము. కానీ భారతదేశం అనేది భారతదేశంలో ప్రతి హిందూ సంప్రదాయం వాళ్ళ ఆడకూతురులు అందరూ కూడా అమ్మ ఈ మాట అన్నందుకు ప్రతి ఆడకూతురు స్పందించి బయటికి రావాలా. ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి? వాళ్ళని ఏం చెప్తారు? మేము వాళ్ళని అరెస్ట్ చేయాలా, భారతమ్మని అరెస్ట్ చేయాల్సిందే, మాకు క్షమాపణ చెప్పాల్సిందే, శ్రీనివాసరావు గారు అరెస్ట్ చేయాల్సిందే, ఆయన పేరు రఘురామ కృష్ణరాజుని అరెస్ట్ చేయాల్సిందే. ఈ మాట్లాడినందుకు మీరు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. జై అమరావతి, బిల్డ్ అమరావతి. గాంధీ గారు ఏంటి సాక్షి ఛానల్ చూసారా? రీసెంట్గా ఒక వీడియో వైరల్ అవుతుంది. సాక్షి ఛానల్ చూశానండి. మీ అమరావతి ప్రాంతం కావచ్చు, అమరావతి రాజధాని దేవతల రాజధాని కాదు, ఇది వేశ్యలకు రాజధాని అని చెప్పి అయితే మాట్లాడుతున్నారు కదా. అట్లా మాట్లాడుతున్నారనేది చూసా. దానికి ఎండిఓ గారేమో మరి మన మాజీ సీఎం గారి భార్య గారు సతీమణి గారు భారతి గారు, మరి వాళ్ళకి మైండ్ ఎక్కడ లేదో మరి భారత గారు కూడా దీంట్లోనే రాజధానిలో ఉన్నట్టుగా మాట్లాడాడు గాడు కృష్ణరాజు అనేవాడు. ఎరా కృష్ణరాజు, నువ్వు కడుపు కారం తింటున్నావా గడ్డి తింటున్నావురా? నీకుందగా పెళ్ళాం పిల్లలు. అరే మనకు ఒక తల్లి, ఒక చెల్లి, ఒక భార్య, ఒక మరదలు, ఇంతమంది మనకి ఒక అక్క, ఇంతమంది ఆడవాళ్ళు ఉంటారా? నువ్వు పుట్టింది కూడా ఒక ఆడదానికేగా. ఎరా నీకు కనపడతలేదా? నీకు తెలియదా? ఇవన్నీ తెలిసినాడికి అదెందుకు తెలియదు నీకు? ఆడదానికి పుట్టాం మనం అని పనికి మాలి దద్దమ్మ, పనికి మాలి మాటలు ఎందుకు మాట్లాడతావు నువ్వు? మహిళలకు కించపరిచే మాటలు ఎందుకు మాట్లాడతావు నువ్వు? నీ పెళ్ళమైన మహిళే, నా పెళ్ళమైన మహిళే. మాట్లాడుతుంటారు మహిళల గురించి. నీకు ఇంకిత జ్ఞానం ఉందా? నువ్వేమాత్రం కడుపుకి అన్నమే తింటున్నావా? కంపలప్పుడు గడ్డి ఏమైనా తింటున్నావా? నువ్వు గడ్డి తింటేవాడి కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడి ఆడవాళ్ళకి కించపరిచే మాటలు మాట్లాడుతున్నావు. అసలు ఆడవాళ్ళ తల్లి మనకెందుకురా మగవాళ్ళకి? నువ్వు మగపుట్టకు పుట్టావంటారు, నువ్వు పుట్టావా? కొంచెం మాట్లాడతారు ఆడవాళ్ళ గురించి. ఎక్కడ 150 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉన్నాయా? రా నువ్వు రా, రాజధానికి రా, డిబేట్ పెడదాం, ఇద్దరిని కూర్చుందాం. నువ్వు కనుక ఒక సమస్య చూపిస్తే మాకు నేను చిరచ్ఛేదం చేసుకుంటా. లేకపోతే నువ్వేమవుతావురా? పనికి మాలిన దద్దమ్మ మాటలు మాట్లాడు. వాళ్ళకి ఛానల్లో 4 గోళ్ల మధ్యలో కూర్చొని నువ్వు ఇప్పుడు భారతి గారిని కించపరిచావు, ఈఎం గారిని కించపరిచావు. ఎవరిని కించపరచలా నువ్వు ప్రతి వాళ్ళకి కించపరిచావు. నువ్వు ప్రతి మహిళని కించపరిచినట్టే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని. నువ్వు ఎక్కడైనా చిగ్గు తెచ్చుకోరా బాబు. నువ్వు ఛానల్లోకి వచ్చి మాట్లాడడానికి నువ్వు అరువుడు కాదు. నువ్వు ఎక్కడ ఎప్పుడైనా సరే ఏం మాట్లాడతావు నువ్వు? తల్లి ఏందో చెల్లి ఏందో తెలియదంటరా? తల్లి ఏందో పెళ్ళం ఏందో తెలియదా మాట్లాడేటప్పుడు? నీ పెళ్ళాన్ని అనుకోపోయా అప్పుడు నువ్వే ఛానల్లోనే ఎవరు పెళ్ళాలంటావు నువ్వు? నీ పెళ్ళ అమరావతి పైన మొదటి నుండి కూడా ఇటువంటి ప్రచారాలు వస్తున్నాయి. మొదట్లో అమరావతి మీద వాడు ఇష్టం చిమ్మాడు, వాడు డబ్బులు తీసుకున్నాడు, పనికి మాలిన మాటలు. వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడు తెలియని మాటలు మాట్లాడుతున్నాడా? వాడు నిన్ను అంటారా? నిన్నంట, నీ పెళ్ళాన్ని కూడా అంటారా? ఓర్చుకుంటావు నువ్వు. కానీ నేను అన్నదంటే నా కడుపుకి నీ పెళ్ళాన్ని అనలేను, ఏ మహిళైనా అనలేను నేను. అంటే హెచ్ఐవి పేషెంట్లు కూడా అత్యధికంగా ఈ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మా రాజధాని ఏరియాలో కాదు, మా ఇక్కడ ఈ మధ్యలో ఎక్కడైనా హెచ్ఐవి ఆడదాని కన్నా చూపిస్తారా? నేను చిరచ్ఛేదం చేసుకుంటా. లేకపోతే నువ్వు వస్తావంటారా కృష్ణానదిలో దూకి? ఎరా ఇదే దేవతల రాజధాని, నిజంగా దేవతల రాజధాని ఇదే. ఏమనుకున్నావురా? ఏమనుకున్నావు నువ్వు? ఇక్కడ అన్నీ తెలుసుకో, వచ్చి ఇక్కడ అన్నీ తెలుసుకో. ఇక్కడ బ్రహ్మాండమైన ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ గుర్తులు ఉన్నాయిరా. డిమాండ్ ఏంటి ఫైనల్గా? ఏం చెప్తారు వాళ్ళకి? ఫైనల్ డిమాండ్ వాళ్ళంతా మానుకొని ఇప్పుడు ఆ మహిళలకి ఏదో క్షమాపణ ఏడిస్తే బయటకు వచ్చి సాలిసాలను దద్దమ్మా ఇప్పుడైనా మహిళలకు క్షమాపణ చెప్పరా? నువ్వు సత్తే బతికేరా? 4 రోజులు బతికిన హంసలాగా బతకాలరా? కలకాలం కాకిలాగా బతికితే నీకు ఎవడు నువ్వు అసలు? కృష్ణరాజుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతూ నేర్చుకో. జై అమరావతి, జై అమరావతి. సీతారామయ్య గారు, ఇప్పుడు రీసెంట్గా సాక్షి డిబేట్లో అమరావతి దేవతల రాజధాని కాదు, చంద్రబాబు ఇప్పుడు దేవతల రాజధాని చెప్తాడు, కానీ ఇది వేశ్యల రాజధాని, ఈ ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు, అట్లానే హెచ్ఐవి పేషెంట్లు కూడా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి అయితే ఒక కృష్ణరాజు గారు అనే ఒక పర్సన్ మాట్లాడడం జరిగింది. ఎలా చూస్తారు ఒక అమరావతి ప్రాంత వాసిగా? ఒరే కృష్ణరాజుగా, పనికి సన్నాసి, రారా ఇక్కడికి అమరావతి రారా. నువ్వు బతికి బట్టగలిగి బయటికి పోతావు చూద్దాం. నీ సావు ఎడిదిరిగి తప్పదేగా. ఎందుకంటే ఒక మహిళ, నిన్ను కన్నది కూడా ఒక మహిళ.
నువ్వు పెళ్లి చేసుకుంది కూడా ఒక మహిళనే, నువ్వు కనేది కూడా ఒక మహిళనే. మహిళలను నువ్వు అట్లా తేలికగా మాట్లాడావు, చాలా తప్పు. నేను కొమ్మినేని గారికి కూడా ఒకటే మాట చెబుతున్నా, నువ్వు ఒక సాక్షి ఛానల్లో డిబేట్లో ఉండి కూడా ఇట్లా మాట్లాడుతాం తప్పనే మాట కూడా అనకుండా అతను నువ్వు రెచ్చగొట్టావు. నీకు కూడా తిప్పలు వచ్చినాయేగా. ఎందుకంటే నువ్వు సాక్షి ఛానల్ మూసేయాలి. ఎందుకంటే సాక్షి ఛానల్ ఎడిటర్ కూడా ఏమో గారే భారతి గారిదే. మరి భారతి గారు ఉంటుంది కూడా అమరావతిలోనేగా. మరి ఒక మహిళలుగా అమరావతి మహిళగా అన్నప్పుడు అందరికీ ఒత్తిచ్చింది అదంతా. ఇది మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. ఒక మహిళ అనే ఆమెని ఇన్ని రకాలుగా మాట్లాడతాము. 150 ఉన్నాయి ఇక్కడ మహిళలకి ఎయిడ్స్ కానీ కండోమ్స్ కానీ ఇస్తున్నారని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడటం చాలా కరెక్ట్ కాదు. ఇటువంటి మాటలు మాట్లాడితే మటుకి మహిళల మనోభావాలను దెబ్బతీస్తే మటుకు మేము ఊరుకోము. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే మేము కోరుకుంటున్నాం, చేబులో కిరణ్ ఏదో ఒక మాట అన్నాడని చెప్పి తలకాయకి కవర్లు తొడిగేసి ఆయన ఎమ్మటి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మరి ఈ కృష్ణరాజుని మరి మీరేం చేయాలి ఇప్పుడు? అతను ఎందుకు అరెస్ట్ చేయరు? కృష్ణరాజుని ముందులో అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలి. లేకపోతే కనుక మేము అమరావతి రైతులుగా మేము తగిన బుద్ధి చెబుతామని చెప్పి కోరుకుంటున్నామండి.